వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఒక రుచికరమైన పప్పుచారునైతే చూపిస్తాను. మనం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, మనకు నోటికి ఏమి కూడా తినాలి అని అనిపించినప్పుడు, అలాగే కొంతమంది ప్రతిరోజు కూడా సైడ్ డిష్‌గా పప్పుచారునైతే చేసుకుంటారు. సో, ఈరోజు మనం ఎలా సింపుల్‌గా పప్పుచారుని రెడీ చేసుకోవాలో చూసేద్దాము. సో, ఇంకా లేట్ చేయకుండా మనం పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 కప్పుల కందిపప్పునైతే తీసుకున్నాను. ఇది వేయించుకోలేదండి. డైరెక్ట్‌గా నేను తీసుకున్నాను. ఇలా కుక్కర్‌లోకి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే ఏమన్నా చిన్న చిన్న రాళ్ళున్నా గానీ వంపేసుకుంటే సరిపోతుంది. ఇలా 1-2 సార్లు బాగా వాటర్ తోటి కడిగేసి, ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కరెక్ట్ మెజర్‌మెంట్‌గా 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ అయితే పోసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇక్కడ నేను 2 కప్పులకి కందిపప్పుకి 6 కప్పుల వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వలన మనకు కందిపప్పు అనేది విజిల్‌లో నుంచి పొంగకుండా స్మూత్‌గా ఉడుకుతుంది. అలాగే ఇందులోకి అర టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న వాటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే మనకు పప్పు చారు అనేది చిక్కగా రావడానికి నేను ఇలా ఒకటి టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మూత పెట్టేసుకొని 3-4 విజిల్ల పాటు మనం అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మనకైతే పప్పు కుక్కర్‌లో 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా పలుకు లేకుండా బాగా అయితే ఉడికిపోయింది. ఒక్కసారి పప్పుని స్మాషర్‌తో కానీ, పప్పు గుత్తితో కానీ మెదుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. నేను కారం తక్కువనే తింటాను కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను. అది మీ రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు, కారం కూడా పప్పులోకి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానిపోయింది కదా! మనం చింతపండు రసాన్నయితే తీసుకొని ఒక కప్‌లో తీసుకొని పప్పులోకైతే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక్కసారి చింతపండు నీళ్ళు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ముప్పావు వరకు వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి. నాకు ఈ పప్పుచారు ఈ చిక్కదనంతోటైతే సరిపోతుంది కాబట్టి నేను ముప్పావు వరకే నీళ్ళు తీసుకున్నాను. ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇలా కాసేపు పక్కన పెట్టుకునే ముందు ఒకసారి ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టుగా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు ఇలా చూసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు చేసుకోవడానికి ఇందులోకి నేను వెల్లుల్లి 4-5 రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో ముందు అయితే వెల్లిపాయలు వేయించుకున్నాను. అలాగే పోపు దినుసులు కూడా వేయించుకొని వెల్లిపాయలు, పోపు దినుసులు కొంచెం వేగాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం మీడియం సైజులో ఉల్లిపాయలని కట్ చేసుకున్నాం కదా! ఉల్లిగడ్డను కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాం కదా! ఆనియన్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి పోపునైతే బాగా కలుపుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటినైతే వేయించుకోండి. మరీ డీప్ ఫ్రైగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ముక్కలైతే మెత్తబడ్డా సరిపోతుంది. చూడండి ఇప్పుడు కొంచెం పసుపును కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉడికే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు పప్పుచారుని రెడీ చేసుకున్నాం కదా! అది ఇందులోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం పప్పుచారుని 20 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడికిస్తాం కాబట్టి మనకు అది ఉడికిపోతుంది. సో, చూడండి పప్పుచారు వేసుకున్నాక మనం ఫ్లేవర్ కోసం 3 కరివేపాకు రెమ్మలనైతే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు ఈ డైరెక్ట్ పప్పుచారులో వేయడం వలన ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే కదండీ సింపుల్‌గా మనం రోజు కూడా ఇలా పప్పుచారునైతే రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా పప్పుచారు చేసుకొని తినడము. మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏమి కూడా తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేసుకొని ఈజీగా పెట్టొచ్చు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఛానల్‌లోకి వెళ్ళి విజిట్ చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి మన ఛానల్ లింక్‌లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.